జీవమగల దేవుని యందు అది మిక్కిలిగా సర్వోన్నతుడైన జీవమగల దేవాది దేవుడు ప్రేమించి ఆశీర్వదించి ప్రతిదినము నూతనమైనటువంటి దీవెనలతో ముందుకు నడిపిస్తున్నటువంటి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రియమైన తల్లిదండ్రులారా, యవనస్తులారా, చిన్నపిల్లారా, ఈ అత్యంత శ్రేష్టమైన మరొక మంచి దినము దేవాది దేవుడు మనకు ఆశీర్వదించి దయచేసినందుకు దేవునికి స్తోత్రం. ఈ దినము శుభవచనము వినుటకు దేవాది దేవుడు మమ్మల్ని సిద్ధపరిచినందుకు దేవునికి స్తోత్రం. ఈ శుభవచనము ద్వారా దీవెనలు, ఆనందాలు, ఐశ్వర్యాలు పొందుకుటకు మమ్మల్ని దేవాది దేవుడు ఏర్పరచుకున్నందుకు దేవునికి మహిమ. దానిలో ఈ శ్రేష్ఠ వచనం వింటున్న మిమ్మల్ని కూడా దేవాది దేవుడు ప్రత్యేకపరిచి దీవెన మార్గమునకు పిలిచినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. ఈ శ్రేష్ఠ జీవవచనము మీకు ఈ దినము ఆశీర్వాదకరముగా, ఆనందకరముగా, ఐశ్వర్యముగా మారునుగాక. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇప్పుడు దాకా మనము చేస్తున్న ప్రార్థన అవచ్చు, మనము చేసిన ఆరాధన అవచ్చు, అది వ్యర్థము కాదు. ఎందుకంటే సర్వప్రపంచ సృష్టికర్త ప్రార్థన చేసినటువంటి వారితో తన్నే ఆరాధించినటువంటి సత్య జీవమగల దేవుణ్ణే ఆత్మతోనూ సత్యముతోనూ ఆత్మస్వరూపుడు, సత్యస్వరూపుడు, మహిమ స్వరూపుడినే ఆరాధించినటువంటి వారితో చెప్పినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి మాట ఉంది ప్రియులారా. అది ఏమనగా, నీవు నన్ను కనపరిచి నేను నిన్ను కనపరుస్తాను. సర్వప్రపంచ సృష్టికర్త చెప్పినటువంటి శ్రేష్ఠ వచనం ఇది. నీవు నన్ను కనపరిచినట్లయితే నేను నిన్ను కనపరుస్తాను. సర్వప్రపంచ సృష్టికర్త కేవలము మనిషిగా ఉన్న తననే నమ్మి జీవముల క్రీస్తులో నిలబడి సత్య జీవ మార్గములలో నడుచుకును ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేస్తున్నటువంటి ప్రియమైన వారితో చెప్పినటువంటి మాట ప్రియులారా. ఇది నీవు నన్ను కనపరచు. ఏ పరిస్థితులైనా పరిశుద్ధుడా, నేను నిన్ను స్తుతిస్తున్నావు. ఇది నీ చిత్తమే. నా జీవితము నీవు ఇచ్చిన దానమే. నాకు ఇచ్చినదన్నీ నీవిచ్చినదే కనుక తండ్రి, సర్వోన్నతుడా, సర్వప్రపంచ సృష్టికర్త, మా కన్న తండ్రి అయిన జీవమగల నా దైవమా, ఏకైక దైవమా, నిన్ను నేను ఆరాధిస్తున్నాను, నిన్ను నేను స్తుతిస్తున్నాను. నీవు నాకు ఇచ్చిన ప్రతి మేలును పెట్టి, నాకు ఇచ్చినటువంటి తల్లిదండ్రులను పెట్టి, నాకు ఇచ్చిన కుటుంబమును పెట్టి, నాకు ఇచ్చిన పిల్లలను పెట్టి, నాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన పరిశుద్ధ సంఘమును పెట్టి, నాకు ఇచ్చినటువంటి స్నేహితులను పెట్టి, నాకు ఇచ్చినటువంటి వ్యాపారమును పెట్టి, నాకు ఇచ్చిన ఇల్లును పెట్టి, నాకు ఇచ్చినటువంటి వాహనాలను పెట్టి, దేవాది దేవుడు మనకిచ్చిన సమస్తమును పెట్టి మనము జీవమగల దేవుణ్ణి స్తుతించినట్లయితే, దేనిని పెట్టి దేవుణ్ణి మీరు స్తుతిస్తున్నారో దాని మీదే దేవాది దేవుని ఆశీర్వాద మహిమ నింపబడుతుంది. అది జీవమగల దేవుడు చెప్పిన మాట. నీవు నన్ను కనపరచు బిడ్డా, నేను నిన్ను కనపరుస్తాం. మనకిచ్చినటువంటి ప్రియమైన వారిని పెట్టి, పరిశుద్ధుడా, మీరు మాకిచ్చిన మంచి కుటుంబాన్ని బట్టి స్తోత్రం, తరతరాలను బట్టి మీకు స్తోత్రము స్తోత్రమని మన పిల్లల్ని బట్టి దేవుణ్ణి స్తుతించినట్లయితే మన పిల్లలందరూ కూడా ఆశీర్వదింపబడి దేవుని యందు శ్రేష్ఠ దీవెనలో ఎదుగుతాయి. అది సత్యము కనుక ఈ మంచి ఉదయకాల సమయమే ప్రియమైన వారులారా, ఈ మంచి దినమును బట్టి దేవునికి స్తోత్రము మీరు ప్రారంభించినట్లయితే, ఈ శ్రేష్టమైనటువంటి దినమును బట్టి దేవాదేవుడు మనకిచ్చిన వెలుగు సూర్యుడిని బట్టి, చంద్రుడిని బట్టి, రాత్రికాలం ఇచ్చినటువంటి చంద్రుడు నక్షత్రాలను బట్టి, అన్నిటికంటే మనకిచ్చిన మన దాహము తీర్చడానికి ఇచ్చిన జీవ జలమును బట్టి, మన ఆకలి తీర్చడానికి ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి ఆహారమును బట్టి, ఆ ఆహారము కొరకు ఎండ వానలో కష్టపడి పొలములో కష్టపడినటువంటి రైతులను పెట్టి, అట్లాగా మనం నిలబడిన భూమిని పెట్టి, అలాగ ఒక్కటొక్కటి తలుచుకొని మనకిచ్చినటువంటి శ్రేష్ఠ వస్త్రాలను బట్టి, వాహనాలను పెట్టి, శ్రేష్టమైన పరిశుద్ధమైన మంచి ఇంటిని పెట్టి, శ్రేష్ఠ పరిశుద్ధమైన సంఘమును పెట్టి, ఆలయమును పెట్టి, శ్రేష్ఠ స్నేహితులను పెట్టి, ఏది కూడా మర్చిపోకుండా పరిశుద్ధ జీవమగల దేవుణ్ణి స్తుతించినట్లయితే నీ స్తుతికి ఒక ప్రతిఫలము, నీ ఆరాధనకు ఒక గొప్ప ప్రతిఫలము దేవాది దేవుడు ఇచ్చి నిన్ను దీవిస్తాడు. 103వ కీర్తనలో ఇలాగ రాయబడి ఉన్నది, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము.
నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. నా అంతరంగములో ఉన్న సమస్తమా సర్వోన్నతుడైన జీవమగల దేవుణ్ణే కనపరచుము. నా ప్రాణమా సర్వోన్నతుడైనటువంటి దేవుణ్ణే కనపరచుము. దేవుడు చేసిన ఉపకారములలో దేనిని మరవకమని. కన్న తండ్రి చేసినటువంటి ఉపకారము దేనిని మరవకుండా మమ్మల్ని కన్న తల్లి తండ్రులు, మమ్మల్ని పెంచినటువంటి ప్రియమైనటువంటి తల్లి తండ్రులు, మన తోడు పుట్టినటువంటి సహోదరి సహోదరులు, మనకిచ్చినటువంటి ఆత్మీయ రిలేషన్షిప్లో ఉన్న తోడు సహోదరి సహోదరులు, మన చుట్టుపక్కన నివసిస్తున్నటువంటి ప్రతి మనుషులు, మంచి స్నేహితులు, అది ఏ జాతి అయినా, ఏ కులమైనా, ఏ మతమైనా, జాతి మతము కులము ఏమి విభేదం లేకుండా మనిషిగా ప్రేమించి వారిని బట్టి మనము దేవుణ్ణి స్తుతించినట్లయితే వారందరూ మనకు అనుకూలముగా దేవాదేవుడు మార్చేస్తారు. ఎవరి మీద కానీ విభేదాలు విద్వేషము ఏమి లేకుండా, కుళ్ళు కీర్తులు ఏమి లేకుండా దేవాది దేవుడు ఈ భూమిలో మనకిచ్చిన సమస్తమును బట్టి దేవుణ్ణి స్తుతించినట్లయితే నీ స్తుతికే ఎవరు కూడా వెలకట్టలేని వెల దేవుడిస్తారు. ఎవరు కూడా చూపించలేని అనురాగం ఆ స్తుతిని పట్ల దేవుడు చూపిస్తారు. ఎవరు కూడా ఈ ప్రపంచంలో ఎవరు కూడా ఇవ్వలేని ఆశీర్వాద ఆనందము పరిశుద్ధనిచ్చే సియోను నుంచి ఆకాశవాకిటిని విప్పి మన మీద పరిపూర్ణముగా, మీ మీద పరిపూర్ణముగా తరతరాలు నింపబడుతుంది కనుక ఇచ్చినటువంటి ప్రతి మేలు పెట్టి ఈ దినము నుండి మీరు స్తుతించడం మొదలుపెట్టు. మీరు ఏ దేశంలో ఉన్నా, మీరు ఏ పట్టణంలో ఉన్నా, మీరు ఏ ఇంటిలో ఉన్నా, అక్కడ మీరున్న స్థలములలో మీకు ఇచ్చిన ప్రతి దానిని బట్టి, మిమ్మల్ని నడిపిస్తున్నటువంటి ప్రతి విధమును బట్టి దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టు. స్తుతి చేయుట మంచిది అని జీవవచనములో రాయబడి ఉన్నది. మీకు మంచిది జరగాలైతే స్తుతించాలి ప్రియులారా. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు మంచిది జరగాలంటే స్తుతించండి. ఇప్పుడే ఈ ఉదయకాలమే నాతో కలిసి స్తుతించండి. ఈ స్తుతి గీతము, ఈ స్తుతి ఆశీర్వాద జీవమగల దేవుని వచనము అనేకుల్ని స్తుతించడానికి మీ ద్వారా పంపించండి. ఆలస్యం చేయకుండా అనేకులకు పంపించండి. స్తుతించిన వాళ్ళందరూ దీవించబడుతుంది. స్తుతి మీన్స్ కృతజ్ఞత. దేవాది దేవుడు నడిపిస్తున్నటువంటి ప్రతి విధము జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞత కలిగిన హృదయం ఉండినట్లయితే నీ హృదయములలో స్తుతి పునాది దేవుడు ప్రారంభించినట్లే. కనుక ఆ స్తుతి పునాదిలో నుంచి స్తుతుల ద్వారా పరిశుద్ధ పరలోకపు ఇల్లు కట్టాలి. స్తోత్రాల ద్వారా ఆ స్తోత్ర మహిమ ఆశీర్వాదం ఆ ఇంటి మీద నింపబడాలి. కనుక మీరు నోరు తెరచి హృదయాంతర్భాగములో నుండి పరిశుద్ధుడైన జీవమగల దేవుణ్ణే, సర్వ ప్రపంచ సృష్టి కర్తనే, ఆకాశము భూమియు సముద్రము దానిలో ఉన్న సమస్తము సృజించి మనకిచ్చినటువంటి అపార ప్రేమ కలిగినటువంటి మాట్లాడుతున్న దేవుణ్ణి, జీవము గల దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టు. శాశ్వతముగా ఆ స్తుతుల మీద ఆశీనుడు మన తోడు, మీ తోడు తరతరాలు తోడుండి సర్వ జీవమగల ఆశీర్వాదములలో నడిపిస్తారు. కనుక స్తుతి ఆపకూడదు, దేవుణ్ణి కనపరచడం ఆపకూడదు. ఇచ్చిన ప్రతి మేలును పెట్టి స్తుతించండి. ఈ దినము నుండి మీకు మీ ఆలోచన కంటే, మీ ఊహ కంటే మించినటువంటి ఆశ్చర్య అద్భుత కార్యాలు మీ పట్ల దేవుడు చేస్తారు. ఇప్పుడే స్తుతి ప్రారంభించు. ఉదయకాలమే స్తుతి ప్రారంభించి ఇప్పుడే మీరున్న స్థలములలో దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించి. ఒక ఆచారం అలాగా కాదు, ఒక ఆచారం చేసినట్లు ఏదో ఒక సమయం బట్టి 5 నిమిషాలు 10 నిమిషాలు కాదు. దేవుడి చేసిన, కన్న తండ్రి చేసిన ప్రతి జీవ శ్వాసమునకు స్తుతించాలి. ప్రతిసారి నీళ్లు తాగినప్పుడు స్తుతించాలి. ప్రతిసారి ఆహారము భుజించినప్పుడు ముందు స్తుతించాలి. ప్రతిసారి వస్త్రం వేసుకున్నప్పుడు ముందు స్తుతించాలి. వాహనం ఎక్కినప్పుడు ముందు స్తుతించాలి. ఇంటి నుంచి బయటికి వెళ్ళినప్పుడు ముందు స్తుతించాలి. లోపలికి వచ్చినప్పుడు స్తుతించాలి. ఎక్కడైనా నిలబడినట్లయితే స్తుతించాలి. ఏ కార్యాలు చేసినప్పుడు ముందే దేవుణ్ణి స్తుతించాలి. పరిశుద్ధుడైనటువంటి జీవమగల దేవాది దేవుడి సన్నిధికి నీ కోరికలన్నీ స్తుతుల ద్వారా అర్పించినప్పుడు ప్రారంభముగా చెప్పిన మాట మర్చిపోకూడదు. నీవు జీవమగల దేవుణ్ణి స్తుతించి కనపరచు. నీవు చేసిన కార్యాలన్నీ ఘనతగా, ఉన్నతాశీర్వాదకరముగా, అనేకులకు మహిమగా, నీకు తరతరాలకి దీవెనకరముగా దేవుడు మార్చేస్తారు. ప్రియులారా, ఈ శ్రేష్ఠ జీవ వచనము ద్వారా దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. చిన్న ప్రార్థన చేద్దాం నాతో కలిసి. ఈ దేవాదేవుడు నడిపించినటువంటి ప్రతి విధము జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా,
తండ్రి, ఆకాశము, భూమియు, సముద్రము, దానిలో ఉన్న సమస్తము సృజించి మాకిచ్చిన మా కన్న తండ్రి, ఈ శ్రేష్ఠ భూమికి నైనా మీరు మమ్మల్ని పంపించినందుకు మీకు స్తోత్రము. శ్రేష్టమైన తల్లిదండ్రుల ద్వారా పంపించినందుకు మా ప్రియమైన తల్లి తండ్రిని బట్టి మీకు స్తుతి స్తోత్రము. తండ్రి, మా తోడు పుట్టినటువంటి ప్రతి సోదరులందరిని బట్టి స్తోత్రము. ఈ భూమికి మమ్మల్ని పంపించి మాకు, మా జీవమునకు, మాకు ఆత్మకి కావలసినది సమస్తము ఆయా సమయములలో ధారాళముగా ఇచ్చినటువంటి మా కన్న తండ్రి మీకు స్తోత్రము. మీరు మాకిచ్చిన పరిశుద్ధ పరలోకపు మహిమగల మహోన్నతమైన సంఘమును బట్టి స్తోత్రము. తండ్రి, ఆ సంఘములో ఉన్న ఆత్మీయ సోదరులందరిని బట్టి స్తోత్రము. అనేకులను మీ పరిశుద్ధమైన మహిమగల సన్నిధికి మీ ఆత్మ ద్వారా నడిపిస్తున్నారు. వందలాది, వేలాది, లక్షలాది మందికి, కోట్ల మందికి ఇచ్చిన రక్షణ భాగ్యమును బట్టి స్తోత్రము. ప్రతి కుటుంబానికి ఇచ్చిన దీవెనను బట్టి స్తోత్రము. మాకిచ్చిన తరతరాలను బట్టి స్తోత్రము. తరతరాలకి ఇచ్చిన మేలును బట్టి స్తోత్రము. ఆత్మ జ్ఞానమును బట్టి స్తోత్రము. నైనా భౌతిక జ్ఞానమును బట్టి స్తోత్రము. అందరికీ ఇచ్చిన అపారమైన ఏ జీవమగల దేవుని ప్రేమను బట్టి స్తోత్రము. మాకిచ్చిన ఐక్యతను బట్టి, ప్రేమను బట్టి స్తోత్రము. దీవెనను బట్టి స్తోత్రము. ఆశీర్వాదమును బట్టి స్తోత్రము. నైనా ఆనందమును బట్టి స్తోత్రము. ఐశ్వర్యమును బట్టి స్తోత్రము. ప్రతి ధనమును బట్టి స్తోత్రము. తండ్రి, నైనా మీరు ఇచ్చినటువంటి ప్రతి ఇవ్వుని బట్టి మీకు స్తోత్రము తండ్రి. మీ మహోన్నతమైన సన్నిధిలో మీరు చేసిన మేలు ఈ దేనిని కూడా మరివ్వకుండా అనుక్షణం మిమ్మల్ని స్తుతించి, మీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించి, నిన్ను కనపరిచి, నిన్ను స్తుతించి, నిన్ను ఆరాధించే అపారమైన ప్రేమ మా అందరిలో నింపుమని, శుభమే జరిగించుమని, ఈ వచనానుసరముగా నిన్ను స్తుతిస్తుండగా, నిన్ను కనపరుస్తుండగా మాకు కావలసినటువంటి ఘనత, బలము, శక్తియు, ప్రభావము, నైనా ఉన్నతమైన దీవెనలన్నీ మీ ద్వారా మేము పొందుకోవడానికి కృపదే ఇచ్చామని క్రీస్తు యేసు పరిశుద్ధ నామమును బట్టి స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాను మా కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.